హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అయితే నెయ్యిని బాండీలో వేసుకొని మీరు కొంచెం కావాలన్నా కొంచెం వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఎక్కువే వేశాను. బాండీలో నెయ్యి వేసి కొంచెం సేపు వేగినాక అందులో తిరగమాత గింజలు వేయాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలబెట్టాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలబెట్టాలి. తర్వాత ఇప్పుడు మన తిరగమాత గింజలు తర్వాత అన్నీ కలిసిపోయాయండి. ఇప్పుడు మనం ఫూల్ మఖానా తీసుకొని బాండీలో వేసుకొని కలపెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం అన్నీ వాటికి అంటుకునేలాగా మనం కలబెట్టుకోవాలి. పెద్ద మంట మీద పెడితే వెమ్మటి మాడిపోతాయండి. కొంచెం లో ఫ్లేమ్లోనే మనం ఇలా వేయించుకుంటే బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు స్నాక్ కావాల్సిన పూల్ మఖానాని రెడీ చేసుకున్నాం. ముందుగా మనం వేయించుకున్న వేరుశనగ పప్పులు, ఆయిల్లో వేయించిన వేరుశనగ పప్పులు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటోలు, కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం కారం, ఒక చిన్న నిమ్మకాయ దెబ్బ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన స్నాక్ తయారీ విధానం. ఒక చిన్న బౌల్లో కొద్దిగా తీసుకున్నాం కదండి, కొద్దిగా ఫూల్ మఖానా, అలాగే వేరుశనగ పప్పులు, ఆనియన్, కొత్తిమీర, టొమాటోస్ కూడా వేసి కొంచెం కలపెట్టుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం అనేది మీరు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చండి. చెప్పా కదా, మా ఫ్యామిలీలో మేమందరం కొంచెం కారం తక్కువే తింటాం. సో నేను లైట్గా వేశాను. కొంచెం నిమ్మదబ్బ కూడా, నిమ్మరసం కూడా పిండాను. చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మా ఇద్దరు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు గనక నా వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.